హాయ్ హలో వెల్కమ్ టు ఏవోస్ అడ్వాన్స్ ఆప్షన్ చైన్ తెలుగు ఛానల్కి. ఇది మీ శ్రీనివాస్. మనం లెర్నింగ్ సిరీస్లో సిరీస్ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాం. యాక్చువల్గా ఇంతకుముందు మనం ఏఓసి అంటే ఏంటిది, ఏఓసి ఎందుకు వాడాలనేది మనం ఆల్రెడీ చూసినాం. ఏఓసి త్రూ మనకి ఏమేమి వస్తుంది, యాక్చువల్గా లెవెల్స్ ప్లస్ డైరెక్షన్స్ ఇవన్నీ మనకి తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ లెవెల్ అనేది ఎట్లా తెలుస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. దీనికన్నా ముందు మనం ఏం నేర్చుకున్నాం, యాక్చువల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఏంటిది, దాని తర్వాత వాల్యూమ్ అనేది ఏంటి. ఈ మూడుతో పాటు 4 పిల్లర్స్ మనం అనుకున్నాం, అవునా? ఓకేనా? ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అండ్ ప్లస్ ఇంకేంటి గ్రీక్స్ అనేది అనుకున్నాం. ఈ మూడింటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం. ఆల్రెడీ బేసిక్గా మీకు ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకు మార్కెట్లో మనం ఏమనుకున్నాం, ఏఓసి అనేది మనకి ఏమేమి ఇస్తుంది. యాక్చువల్గా ఏఓసి అనేది మనకి ఏమొస్తుంది, లెవెల్స్ వస్తుంది. మార్కెట్ యొక్క కాంప్లెక్స్ డేటాని మనకి సింప్లిఫై చేసిస్తుంది. తర్వాత లెవెల్స్ వస్తుంది. లెవెల్స్ తర్వాత డైరెక్షన్ వస్తుంది. ఈ లెవెల్స్ అనేది మనం ఎట్లా వస్తుంది, యాక్చువల్గా ఈ లెవెల్స్ అనేది మనకి ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ త్రూ మనకు తెలుస్తుంది. యాక్చువల్గా ఈ లెవెల్స్ ఎట్లా వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒక ట్రేడర్కి మెయిన్ కావాల్సింది ఏంది, యాక్చువల్గా మార్కెట్ ఎక్కడి నుంచి ఏ లెవెల్ నుంచి మూమెంటం జరగడానికి ఛాన్స్ ఉంది, ఎటువైపు మూమెంటం జరుగుతుంది అనేది తర్వాత విషయం. బట్ లెవెల్ అనేది ఫస్ట్ తెలియాలి. ఈ లెవెల్ అనేది తెలియడంలో మనకు మెయిన్ ఇంపార్టెంట్ పని చేసేది ఏంటి, ఓఐ చేంజ్ ప్లస్ వాల్యూమ్. ఈ మూడు ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనేది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్రియేట్ చేయడానికి ఏం క్రియేట్ చేయడానికి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ క్రియేట్ చేయడానికి ఈ 3 ఎలిమెంట్స్ అనేది మనకి పనిచేస్తాయి. ఈ 3 ఎలిమెంట్స్ అనేది ఎట్లా వాటి యొక్క మూమెంటం ఎట్లా ఉంటుంది, డైరెక్షన్ ఎట్లా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం 3 పిల్లర్స్ అని అనుకున్నాం. 3 పిల్లర్స్ అని అనుకున్నప్పుడు ఈ 3 పిల్లర్స్ 4 పిల్లర్స్ అనుకున్నాం. 4 పిల్లర్లో 3 పిల్లర్లు ఇక్కడే కనిపిస్తుంది. ఈ 3 స్టాండర్డ్గా గట్టిగా ఉన్నాయి అనుకుందాం. ఓకే, దీనిపైన ఏదైతే బిల్డింగ్ కడతామో అది స్టాండర్డ్ ఉంటుందా లేదా, అవునా లేదా? అంటే ఇవి సపోర్ట్ రెసిస్టెన్స్ క్రియేట్ చేయడంలో ఓఐ చేంజ్ ప్లస్ వాల్యూమ్ అనేది మూడు కలిసి సపోర్ట్ రెసిస్టెన్స్ క్రియేట్ చేయొచ్చు. లేకపోతే ఒక్కటి ఉన్నా కానీ మేబీ వీక్ ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ అక్కడ ఆ లెవెల్ని ఆపడానికి మార్కెట్ అనేది ట్రై చేస్తుంది. ఓకే, దీవి ఎట్లా క్రియేట్ అవుతుందని మనము ఎట్లా రూట్ చేస్తాం మనం యాక్చువల్లీ ఏఓసీలు అనేది దాన్ని చూద్దాం. దానికన్నా ముందు మనకు అసలు యాక్చువల్గా ఆప్షన్ చైన్ డేటాలో ఈ బయర్ అనే అతను ఎవరు, ఓకే, బయర్ ఎవరు, యాక్చువల్గా సెల్లర్ ఎవరు, ప్లస్ ఆప్షన్ రైటర్ ఎవరు అనేది మనం చూద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్స్ తోటి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయర్ ఎవరు, యాక్చువల్గా ఎవరైతే బై చేస్తుండ్రో, బై చేసే అతను ఎవరు ఉన్నాడో ఆయన బయర్ అవుతారు. యాక్చువల్గా సపోజ్ ఆప్షన్ మీరు బై చేస్తున్నారు అనుకుందాం, లేదా ఏదైనా వస్తువు మీరు బై చేస్తున్నారంటే మీరు దానికి బయర్ అవుతారు. బయర్ అయినప్పుడు ఏం చేస్తారు, యాక్చువల్గా మీరు మీ మనీ అనేది అవుట్లో అవుతుందా, ప్లస్ మీరు దీనికి సంబంధించి వస్తువు లేదా ఆప్షన్ ఏదో ఒకటి మీరు బై చేస్తారు. ఇప్పుడు మీరు సెల్లర్ ఎవరు, యాక్చువల్గా మీరు ఆల్రెడీ ఒక 100 రూపాయలకి ఏదైనా వస్తువు మీరు బై చేసి ఉంటే దీన్ని 120కో లేకపోతే 80కో మీరు ఏం చేయొచ్చు, 2 విధాలు చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బయర్ ఏమైపోయింది, ఇక్కడ సెల్లర్ అయిపోయింది, అవునా లేదా? బయర్ వచ్చి ఏమైంది, సెల్లర్ అయింది. అంటే ఒక స్టేజ్లో ఫస్ట్ బయర్, తర్వాత వచ్చేది ప్రాఫిట్ ఆ లాస్ అనేది తర్వాత విషయం, సెల్లర్ అయిపోయింది. మరి ఆప్షన్ రైటర్ ఇక్కడ ఆప్షన్ రైటర్ని మనం జనరల్గా లూజ్ టర్మ్స్లో ఏం వాడతామంటే ఆయనే సెల్లర్ అనుకుంటాం. బట్ చేసే యాక్టివిటీ సెల్లర్, బట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద మార్కెట్. సపోజ్ ఒక కార్ కంపెనీ ఉందనుకుందాం. ఈ కార్ కంపెనీయో లేకపోతే ఏదైనా ఉండండి, ఒక కార్ తయారు చేస్తున్నాడు అంటే ఆయన ఏం చేస్తున్నాడు, యాక్చువల్గా ఒక కార్ అంటే తన కోసం చేయొచ్చు. ఒక 100 కార్లు తయారు చేస్తున్నట్టు ఏం చేయాలి, యాక్చువల్గా ఈ కార్స్ తయారు చేయాలంటే ఏం చేయాలి, ఈ కార్స్ని అయినా ఫస్ట్ సోర్స్ వచ్చేవారు కార్ తయారు చేసే కంపెనీ ఓనర్, ఓకే, మ్యానుఫ్యాక్చరర్. ఈ కార్ కంపెనీ 100 కార్లను సేల్ చేస్తేనే కదా యాక్టివిటీ ఏమవుతుంది, ఆయన ప్రాఫిట్ ఏదో ఒకటి వస్తుంది, అవునా లేదా? ప్రాఫిట్ లాస్ ఏదైనా వస్తుంది. ఈ 100 కార్లు అనేది ఉంచి పెట్టుకోలేడు కదా. ఈ చేసే యాక్టివిటీ ఏంటిది, ఇది సెల్లింగ్ యాక్టివిటీ. చేసే యాక్టివిటీ సెల్లింగ్. ఈ సెల్లింగ్ యాక్టివిటీ వల్ల సెల్లర్ అంటాం. బట్ ఇది చేసే ప్రాసెస్ సెల్లింగ్ అయినా బట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ దిస్ మార్కెట్కి యాక్చువల్గా. అట్లనే ఆప్షన్ రైటింగ్లో కూడా ఫస్ట్ ఆప్షన్ని క్రియేట్ ఎవరైతే డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారో ఆయన ఆప్షన్ రైటర్ కింద అవుతాడు. యాక్చువల్గా ఈయన చేసే యాక్టివిటీ ఏంటి, మనం సెల్లింగ్, ఇది అవునా? ఈ ఆప్షన్ రైటింగ్ సెల్లింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆప్షన్ ఎట్లా క్రియేట్ అవుతుంది మనకి, ఫస్ట్ ఒక ఆప్షన్ క్రియేట్ అవ్వడానికి మనకి ఎవరు ఉండాలి, ఆప్షన్ రైటర్ ప్లస్ ఒక బయర్ ఉండాలి. ఈ ఇద్దరు ఉంటేనే ఒక ఓఏ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఇదే బయర్ వచ్చేసి ఈ ఏ అనే బయర్ వచ్చి సి అనే అతనికి సెల్ చేసిన అనుకుందాం. ఆయన 100 రూపాయలకి యాక్టివిటీ ఈ ఆప్షన్ కొనేసిండు.
ఇది 120 రూపీస్కి నేను ఏం చేస్తుండు, సెల్ చేస్తుండు. సెల్ చేసినప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైపోయింది, ఈ బయర్ వచ్చి ఏమైపోయింది, సెల్లర్ అయిపోయిండు. ఓకే, ఇప్పుడు సి అనేది ఏమైంది, ఇప్పుడు ఇక్కడ బయర్ అయిపోయిండు. ఓకేనా, ఈ ఇద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్ చేంజ్ అయింది, ఆప్షన్ రేట్ వచ్చి ఏమైనా సిచ్యువేషన్ చేంజ్ అయిందా, ఏం చేంజ్ అవ్వాలి, ఓఎల్ ఏమైనా చేంజ్ అవుతుందా, ఓఎల్ ఏం చేంజ్ జరగట్లే, ఎందుకంటే రొటేషన్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక 2000 రూపీస్ నోట్ మార్కెట్లోకి ఒక ఆర్బీఐ రిలీజ్ చేసింది అంటే ఆ 2000 రూపీస్ అనేది కొన్ని లక్షల మందికి ఏమవుతుంది, యాక్చువల్గా చేతులు మారుతూ ఉంటుంది, రొటేట్ అవుతూ ఉంటుంది. బట్ నెంబర్ ఆఫ్ 2000 నోట్స్ ఏమైనా మార్కెట్లో పెరగలే. అట్లాగే ఆప్షన్ రైటింగ్లో ఏమీ చేంజ్ కనిపించదు. ఎప్పుడు చేంజ్ కనిపిస్తుంది అంటే ఇతను ఇంతకుముందు చేసింది ఏంది, ఇంతకుముందు చేసిన పని సెల్ చేసిండు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలని యాక్చువల్గా ఈ మార్కెట్లో నుంచి ఫస్ట్ చేసింది సెల్లింగ్, ఈయన చేసింది ఏంటి, ఫస్ట్ బయింగ్ చేసిండు. యాక్చువల్గా ఈయన మళ్ళీ మార్కెట్ నుంచి వెళ్ళిపోవాలంటే, ఆప్షన్ రేటర్ మార్కెట్ నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలన్నా బై చేయాలి. బై చేస్తే ఏమవుతున్నప్పుడు ఈ ఆప్షన్ మార్కెట్ల నుంచి తను అది ప్రాఫిట్లో ఎగ్జిట్ అవుతాడా లాస్లో ఎగ్జిట్ అవుతాడని తర్వాత విషయం. సపోజ్ 100 రూపాయలకు సెల్ చేసిన అనుకుందాం, ఆయన ఇప్పుడు 80 రూపీస్కి మార్కెట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాడు, తను వచ్చి బై చేస్తాడు, అంటే 20 రూపీస్ ప్రాఫిట్ తోటి తను ఎగ్జిట్ అవుతుంది. అట్లా కార్ మ్యానుఫ్యాక్చర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ఒక కార్ని తయారు చేసిందంటే 1 lakh ప్రాఫిట్లు అమ్ముతాడా, 50,000 ప్రాఫిట్లు అమ్ముతాడా, తర్వాత విషయం అవుతుంది. అది అమ్మిండు, మళ్ళీ అదే కార్ని తనకు రిటర్న్లో తక్కువలో ఎక్కువలో రిటర్న్ బైక్ తీసేసుకుంటున్నాను అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ కార్స్ మార్కెట్లో తిరిగేవి మొత్తం తగ్గిపోతాయి. అట్లాగే పెరుగుతూ ఉన్నాయి అనుకుందాం. అట్లాగే ఇప్పుడు దీన్ని ఎగ్జిట్ అవడం అంటే ఏంటిది, ఈయన బయింగ్ యాక్టివిటీ చేసి మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అవుతాడు. ఇతను ఎగ్జిట్ అయినప్పుడు మార్కెట్లో ఓ ఏమవుతున్నప్పుడు ఈ ఓ అనేది మళ్ళీ మైనస్ వెళ్ళిపోతుంది, జీరోకి వచ్చేస్తుంది ఇది. ఓకేనా, అంటే ఒక ఆప్షన్ రైటర్ యొక్క ఏమర్థమవుతుంది, ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ఆప్షన్ రైటర్ యొక్క మూమెంట్ని బట్టి సెల్ నుంచి కానీ బై నుంచి కానీ మార్కెట్లో మూమెంటం అనేది జరుగుతుంది. అంటే అందుకే ఆప్షన్ రైటర్ది మనకి ఇంపార్టెంట్. ఓకే, చలో. అట్లాగే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఆప్షన్ రైటింగ్ అనేది ప్రతి ప్లేస్లో ప్రతి లెవెల్లో జరుగుతుంది. ఇప్పుడు మనకు ఏఓసీలో ఉండేది ఏంటి, మనకు స్ట్రైక్ ప్రైజెస్ మీకు ఆల్రెడీ క్లియర్ తెలుసు. హైయర్ లోవర్ స్ట్రైక్ ప్రైస్ డౌన్ సైడ్ ఉంటాయి, హైయర్ స్ట్రైక్ ప్రైస్ మనకు క్లియర్ ఉండడం కోసం, రెసిస్టెన్స్ కోసం హైయర్ స్ట్రైక్ పైన ఉంటాయి. ఇది ఒకటి క్లియర్. ఎవ్రీ స్టేజ్లో మనకి ఏమిది రైటింగ్ అనేది మనకి జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం దేన్ని ఏఓసీలో చూసేది ఏంటంటే ఈ రైటింగ్లలో ప్రతి స్టేజ్లో ఇప్పుడు 100 దగ్గర రైటింగ్ జరుగుతుంది, 200 దగ్గర రైటింగ్ జరుగుతుంది, 300 దగ్గర రైటింగ్ జరుగుతుంది, 400 దగ్గర జరుగుతుంది. మార్కెట్ వచ్చి 100 దగ్గరే ఉందనుకుందాం. ఇప్పుడు ఈ పాయింట్లలో ఏమేమనుకున్నాం మనం, ఓఐ ప్లస్ ఓఐ చేంజ్ అండ్ వాల్యూమ్. ఈ మూడిట్లలో ఈ 3 ఎలిమెంట్స్ అనేది మనకు పుట్ సైడ్ కూడా అట్లే ఉంటాయి, కాల్ సైడ్ కూడా అట్లే ఉంటుంది. ఓకేనా, ఈ మూడిట్లలో ఎవరు బలవంతులు, రైటింగ్ ఎక్కడ జరిగింది వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. యాక్చువల్గా సపోజ్ ఊరు మొత్తంలో ఒక విలేజ్లో సపోజ్ 1000 మంది ఉన్నారు అనుకుందాం. 1000 మందిలో ఎవరు రిచ్ అంటే ఎవరిని చూస్తాం, యాక్చువల్గా ఆయన వెల్దినెస్ని బట్టి, కార్ని బట్టి, లేకపోతే ఇన్కమ్ బట్టి, లేకపోతే ఆయనకు ఉన్న భూమిని బట్టి చూస్తాం. ఇప్పుడు ఈ స్ట్రైక్ ప్రైజ్లలో ప్రతి పాయింట్లో ఓఐ లైఫ్ సపోజ్ ఇక్కడ ఒక ఈయన వెల్దీ ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఎవరైతే వెల్దీ ఉన్నారో వాళ్ళకి మనం ఇక్కడ 100% మార్కింగ్ అనే చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఓఐ చేంజ్ ముగ్గురు ఇక్కడే స్ట్రాంగ్ ఉన్నారు, అంటే ముగ్గురు హైయెస్ట్ పర్సెంటేజ్ అక్కడే ఉంది. బట్ కాల్ సైడ్ పుట్ సైడ్ వచ్చేసరికి డిఫరెన్స్ చూసిండా, ఎక్కడ ఉంది, ఇక్కడ వాల్యూమ్ ప్రకారం 20,400 దగ్గర ఉంది ఇక్కడ. ఓకేనా, అంటే ఒక్కొక్క కాలంకి ఈ వాల్యూమ్ అనే వర్టికల్లో హైయెస్ట్ పర్సెంట్ ఎవరు బలవంతుడు అని మనం చూసినప్పుడు ఈయన బలవంతుడు, రిచ్ పర్సన్ మనం అనుకోవచ్చు. అట్లాగే ఓఐ అనే కాలంలో చూసినప్పుడు హైయెస్ట్ ఎవరి దగ్గర ఉంది పర్సెంటేజ్ వచ్చి, ఓకే, ఇక్కడ 20,000 దగ్గర ఉంది. అట్లాగే ప్రతి వర్టికల్లో ఎవరు ఆ పర్టికులర్ కాలంకి, అట్లాగే ఇటు సైడ్ కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా మనం చూస్తాం. ఈ 100% అని ఎవరైతే బలవంతులు ఉన్నాడో ఆయనకి మనం 100% మార్కెట్ ఇస్తాం. ఈ మార్కెట్ ఇచ్చిన తర్వాత ఈ 100% అనే పర్సన్ తోటి మిగతా వాళ్ళందరినీ మనం ఏం చేస్తున్నాం, కంపారిజన్ చేస్తున్నాం. డౌన్ సైడ్ అయినా కానీ అప్ సైడ్ కానీ రిలేటివ్ కంపారిజన్. ఎందుకంటే ఎవరైతే క్లాస్లో ఫస్ట్ మార్క్ వస్తాడో వాడికి సపోజ్ మార్క్ 100 మార్క్స్కి పేపర్ అనుకుంటే, ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ 80 వచ్చింది అనుకుందాం, 80 మార్క్స్తో మిగతా వాళ్ళని కంపేర్ చేస్తాం కదా, వీటి టాపర్ 1, టాప్ 2, టాప్ 3 అట్లాగే మన రిలేటివ్ కంపారిజన్ మనం చేస్తాం యాక్చువల్గా. ఓకేనా, తెలుస్తుంది కదా ఇక్కడ 129 మిలియన్ ఉంది, 129 మిలియన్కి దీని కంపారిజన్ చేస్తే ఇక్కడ 351Kనే ఉంది. ఇక్కడ హైయెస్ట్ ఇక్కడ ఉంది 104. అంటే దీని నుంచి దీని పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఇది 81% వస్తుంది. ఆల్రెడీ మీరు చేయాల్సిన అవసరం లేకుండా మనం ఇక్కడ ఇచ్చినాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఏమర్థమైందో మనకి, ఎవరైతే బలవంతుడు ఉన్నో వాడికి మనం ఫస్ట్ హైయెస్ట్ పర్సెంట్ ఉన్నదానికి మనం 100% అనేది మనం మార్కింగ్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంది, ఓకే, నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే
మనం సపోర్ట్కి ఏది దగ్గర ఉన్నాడో వాడు సపోర్ట్కి దగ్గర ఉన్నవాడే మనకి మార్కెట్ని ఎఫెక్ట్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఈ సపోర్ట్కి దగ్గర ఎవరు ఉందో ఎక్కడ ఇందులో సపోర్ట్కి దగ్గర చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది 23,400 అనేది మనకి సపోర్ట్ దగ్గర ఉంది. వీడు మనకి మార్కెట్కి ఎఫెక్ట్ చేయగలుగుతుంది, ఇదే సపోర్ట్ లాగా ట్రీట్ చేయగలుగుతుంది. అట్లా సపోజ్ ఇది మళ్ళీ 23,000, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో యావరేజ్ చూడండి 349 కింద చూపిస్తే మార్కెట్ ఒక ఈ స్పాట్ అనేది కింద, ఇది స్పాట్ ఇది ఓకేనా, కింద చూపిస్తే నెక్స్ట్ ఈ రేంజ్లో ఉంటుంది కాబట్టి మనకి 23,300 అనేది మనకి హైయెస్ట్ పర్సెంటేజ్లో చూస్తాం. అయితే ఏఓసీలో మనం చూసే సపోర్ట్ రెసిస్టెన్స్ ఎట్లా చూస్తామంటే మార్కెట్ ఏదైతే స్పాట్ ఉందో స్పాట్ నుంచి ఓకే, మన స్పాట్ నుంచి ఓటీఎం సైడ్, ఇప్పుడు కాల్ సైడ్ ఓటీఎం ఏంటి ఇక్కడ పుట్ సైడ్ ఓటీఎం ఇక్కడ, ఇది స్పాట్ మనకి ఓకేనా. 1 ఇన్ ద మనీ నుంచి ఐటీఎం నుంచి మనం టువర్డ్స్ ఓటీఎం సైడ్, ఇక్కడ కూడా అంతే 1 ఐటీఎం నుంచి టువర్డ్స్ మనం ఓటీఎం సైడ్ మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి మనం ఇక్కడ మనం రెసిస్టెన్స్ మనం చూస్తాం హైయెస్ట్ పర్సెంట్ ఏది ఉందో, ప్లస్ అట్లాగే ఇందమని నుంచి మనం టువర్డ్స్ డౌన్ సైడ్ ఓటీఎం సైడ్ మనం వచ్చి సపోర్ట్ సైడ్ మనం ట్రీట్ చేస్తాం యాక్చువల్గా ఓకేనా. ఇప్పుడు మనకి స్పాట్కి దగ్గర ఉన్న వాల్యూ ఇది 100% ఉంది కాబట్టి దీన్ని ఏం ట్రై చేస్తుంది యాక్చువల్గా ఓకేనా, సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా ట్రీట్ చేస్తుంది ఓకేనా. సపోర్ట్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఉందా లేదా, ఇప్పుడు మనం ఏం తెలిసింది మనకి ఒక లెవెల్ తెలిసింది మార్కెట్ యొక్క సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. ఇంకో చిన్న విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది రెసిస్టెన్స్ అనుకుందాం, ఇది సపోర్ట్ అనుకుందాం. ఇక్కడ ఏమేమి జరుగుతుంది మనకి ఆప్షన్స్లో ఏమేమి జరుగుతుంది యాక్చువల్గా ఓకే. ఇక్కడ సపోర్ట్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటే చాలామంది ఏం చేస్తారు, సిఈ బై చేస్తారు. ఒకవేళ రెసిస్టెన్స్ నుంచి మార్కెట్ డౌన్ వస్తుంది అనుకుంటే ఏం చేస్తారు యాక్చువల్గా పిఈ బై చేస్తారు. ఇదేంటిది పిఈ బై చేయడం అనేది బేర్ ఇష్యూ ఓకే. దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఈయన సపోజ్ ఇక్కడ నుంచి బై చేస్తున్నాడంటే దీని మీనింగ్ ఏంటి, మార్కెట్ ఈ లెవెల్ నుంచి పైనే ఉండాలి మార్కెట్ వచ్చి, అవునా లేదా. ఈ రెసిస్టెన్స్ మీనింగ్ అంటే ఈ లెవెల్ నుంచి అది మార్కెట్ వచ్చి కిందికే ఉండాలి, అప్పుడు మాత్రం ఆయనకి కిందికి ఆ మూమెంటంలో వెళ్ళిపోవాలి, వస్తేనే ప్రాఫిట్ వస్తుంది. సి బైకి మనం ఇంకా ఆపోజిట్ ఇంకోటి ఏమైనా చేయొచ్చు, మనం వచ్చేమన్నా సి బై చేస్తున్నప్పుడు ఏం చేయొచ్చు, సి బై బదులు మనం ఇక్కడ నుంచి పుట్ కూడా సెల్ చేయొచ్చు. బట్ రెండు ఈక్వల్ కాదు. రెండు ఈక్వల్ ఎందుకు కాదు, సి బైకి వచ్చే మార్జిన్ చాలా తక్కువ, ఎంతైతే ప్రీమియం ఉంటుంది, సపోజ్ 100 రూపాయలు ప్రీమియం అనుకుందాం, ఇప్పుడు నిఫ్టీ 65 ఉంది, 6,500 ప్రీమియం అవుతుంది ఓకేనా. పిఈ సెల్కి అట్లా కాదు కదా, 1.5 lakhs అట్లా మినిమం మనకి ఏమవుతుంది మార్జిన్ ఎక్కువ ఉంది. రెండు యొక్క వ్యూ సేమ్ కూడా కాదు. ఎట్లుంటుందంటే మార్కెట్ యొక్క లెవెల్ ఏంటి, సి బై అంటే మార్కెట్ ఈ లెవెల్ పైనే ఉండాలి, బట్ పిఈ సెల్ అంటే అనేది మార్కెట్ దీని కిందికి రాకుండా ఉంటే చాలు ఓకేనా, దాని కిందికి రాకుండా ఉంటే చాలు. అట్లా ఆ విధంగా మనం దీని యొక్క డిఫరెన్స్ సి బైకి పుట్ సెల్కి ప్లస్ పిఈ బైకి కాల్ సెల్కి కూడా మనకి డిఫరెన్సెస్ అనేది ఇట్లా ఉంటుంది ఓకేనా. వీళ్ళిద్దరి యొక్క మార్జిన్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది ఓకే, రిస్క్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, రిస్క్ రివార్డ్ కూడా నెక్స్ట్ చాప్టర్లో మనం చెప్తాను ఓకే. ఇప్పుడు మార్కెట్ యొక్క లెవెల్ ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడ పోతుందా, లేదా సపోర్ట్ వీక్ ఉందా, లేదా రెసిస్టెన్స్ వీక్ ఉందా, స్ట్రాంగ్ ఉందా, డైరెక్షన్ ఎట్లా పట్టుకోవాలనేది మనం నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్లాగే మిగతా వాళ్ళకి కూడా మీరు బెనిఫిట్ పొందితే మిగతా వాళ్ళకి కూడా మీరు ఇది చెప్పండి అందరికీ ఓకే. థ్యాంక్ యూ.